హైదరాబాద్లో బాలాపూర్లో జరిగిన బంగారం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఏప్రిల్ 14న డ్రీమ్ లేక్ కాలనీలో జరిగిన చోరీపై ఫిర్యాదు అందడంతో పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో షాహీన్ నగర్ కు చెందిన హబీబ్ మహ్మద్ అలియాస్ చోటును అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు చోరీ చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై ఇప్పటికే 60కి పైగా కేసులు ఉన్నట్లు వెల్లడించారు. అతడి వద్ద నుంచి మొత్తం 14 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే రిసీవర్ మహమ్మద్ హుస్సేన్ వద్ద నుంచి ఒక బంగారు గొలుసును రికవరీ చేశారు. పద్నాలుగు ఏప్రిల్ 2026 రోజు బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రీమ్ లేక్ కాలనీలో ఒక దొంగతనం అయింది. ఎస్బీ బై నైట్లో దీంట్లో 14 తులాల బంగారం థెఫ్ట్ చేసారు. దీంట్లో మేము ఇన్వెస్టిగేషన్లో కెమెరాస్ ట్రాకింగ్ చేసిన తర్వాత ఒక ఓల్డ్ అఫెండర్ దీన్ని కమిట్ చేసినని తెలిసి మేము మా ఇన్ఫర్మేషన్ పెట్టుకొని షాహీన్ నగర్లో హబీబ్ మహమ్మద్ అండ్ మహమ్మద్ హుస్సేన్ అనే ఇద్దరి వ్యక్తులను పట్టుకొని వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారించినాం. ఇతని దగ్గర నుంచి హబీబ్ మహమ్మద్ దగ్గర నుంచి ఈ డ్రీమ్ లేక్ వ్యూ సిటీలో చేసిన నేరంలో అతని 14 తులాస్ గోల్డ్, తర్వాత అతని దగ్గర ఒక బైకు, నేరంలో ఉపయోగించిన బైకు, అలాగే ఇల్లును బ్రేక్ చేయడం కోసం వాడిన ఒక 2 ఐరన్ రాడ్లను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ మహమ్మద్ హుస్సేన్ అనే అతను ఈ దొంగ సొత్తును అతను కొనుక్కొని ఒక చైన్ అతని దగ్గర ఉంచుకున్నందుకు, అతన్ని కూడా స్టోలెన్ ప్రాపర్టీ తీసుకున్నందుకు ఇతన్ని కూడా దీంట్లో అక్యూజ్ను చేర్చడం జరిగింది.